మాత భారత్ మాత మహాహారతి ఈ కార్యక్రమం 26 జనవరి సాయంత్రం అవుతుంది. దీనికి బాగా పబ్లిసిటీ చేశారు. సిటీ మొత్తంలో పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దానికి ఎవరు మంత్రి, కేంద్ర మంత్రి పోతాడు. అదేవిధంగా దాన్ని తిలకించడానికి మా రాష్ట్ర గవర్నర్ కూడా వెళ్ళాడు. వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆ హారతి కార్యక్రమం తర్వాత బోట్ల ఏదైతే మన పటాకాలు తీసుకుపోతారు. అందులో కొందరు పిల్లలు చూద్దామని పోయినరు. అందులో అజయ్ అనే పిల్లవాడు ఇప్పటి వరకు శవం దొరకలేదు. ఏదైతే పటాకాలు తయారు చేసే గణపతి కూడా ఈనాడు 80% కాలిపోయాడు అన్నాడు. ఇప్పుడే తెలిసింది ఆయన కూడా చనిపోయిందని. నా ఉద్దేశంలో మీరేమంటారు? ఒక పక్క దేశ స్వాతంత్రం 1947లో రాలేదు, అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే వచ్చింది నిజమైన స్వాతంత్రం అంటారు. మరి 26 రిపబ్లిక్ డేకు మీరు కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏందో నాకు అర్థమైంది. ఎందుకంటే రాజ్యాంగం ఎవరు రాశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. దాన్ని అవమానం చేస్తారు. మరి 26 రిపబ్లిక్ డే రోజే ఆనాడు ఇంప్లిమెంట్ అయింది. మన దేశ సంస్కృతి ఎట్లున్నది, మన దేశ ఆలోచన ఎట్లున్నది, దానికి ఎలాంటి లా ఉండాలి అని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అవమానం చేస్తారు. దీని మీద నాకు అర్థమైంది. ఒక పక్క ఏమంటారు? అయోధ్య రాము గుడి తర్వాతే నిజమైన స్వాతంత్రం అంటారు. మరి 26 జనవరికి మీరు పటాకులు కాల్చేదేంది? భారత్ మాతా మహాజ్యోతి అనే కార్యక్రమం ఏంది? ఇంకో పక్కనేమో స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరుల షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్లకు అవమానం చేస్తారు. ఇది ఎక్కడ పద్ధతి? మొన్ననే జరిగినటువంటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తనంతా తాను వస్తే ఆయన ఫ్యాన్స్ అందరూ వస్తున్నాడనే అభిమానంతో తొక్కులాసలాడి ఒక ఆడపడుచు చనిపోయింది. ఇంకో పిల్లవానికి హెడ్ ఇంజరీ, ఇంకా హాస్పిటల్ ఉన్నాడు. దాని మీద అన్ని పొలిటికల్ పార్టీలు కూడా చాలా గట్టిగా మాట్లాడింది. ఆయన అన్యాయం చేసిండన్నారు, ఆయన సాయం చేయాలని అన్ని పార్టీలు కోరారు. మరి ఈ ఇష్యూలో ఏమంటారు? ఇది ఇష్యూ, ఇది ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇష్యూ కదా? భారత్ మాత ఏదైతే సొసైటీ ఉన్నదో వాళ్ళ ప్రోగ్రాం అది ఎవరిది? బీజేపీ ఆర్ఎస్ఎస్ది. వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంలో మరి చనిపోయిన కుటుంబాలకు ఏమిస్తారు అంటున్నా. అజయ్ అనే పిల్లవానికి ఆటో రిక్షా నడిపిస్తాడు వాళ్ళ నాయన. ఇప్పుడు ఎట్లా బతకాలి ఆ పిల్లలు? వాళ్ళు నడుస్తూ పిల్లలు నడిపిస్తున్నారు. అదేవిధంగా పటాకాలు కలిసినటువంటి గణపతి సంగతి ఏంది అని అడుగుతున్నా. హిస్టరీ ఏమో వేరే తీరుగా అంటారు. కానీ మీరు 26 జనవరికి మీరు హడావిడి చేసిర్రు. మీ గవర్నర్ వస్తారు. మరి దీన్ని రాజ్యాంగాన్ని ఒప్పుకుంటున్నారా లేకుంటే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తున్నారా? దీనికి జవాబు చెప్పాలి. ఏ విధంగా పుష్ప జరిగినటువంటి ఏదైతే అల్లు అర్జున్కు ఏదైతే సాయం చేయమని కోరినరో అదేవిధంగా వీళ్ళకు కూడా గణపతికి అదే అజయ్ కూడా ఇంకా డెడ్ బాడీ దొరుకుతలేదు. ఈతగాళ్ళు ఈత కొట్టినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్తున్నా. ఏదైనా జరిగిన సంఘటన మీద నా ప్రగాఢ సంతాపం చేస్తున్నా. భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి అని నేను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఒక పక్కనేమో రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారు, అంబేద్కర్ని అవమానం చేస్తారు. కానీ 26 జనవరికి భారత్ మాతా మహాజ్యోతి అనే కార్యక్రమం పెట్టుకుంటున్నారంటే ఏది నమ్మాలి? అయోధ్య నమ్మాలా లేకుంటే 26 జనవరి నమ్మాలా? 1947లో నిజమైన స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వారు. కానీ రాజ్యాంగం ఎవరు రాసిండ్రు? మన దేశ సంస్కృతి, మన దేశ ఆలోచన, అన్ని మతాలు ఉన్నటువంటి దేశం ఇది, సెక్యులర్ దేశం. దీనికి ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేసి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేలు, అదేవిధంగా మౌలానా గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు తిరిగి రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద తప్పనిసరిగా ఏ విధంగానైతే ట్రీట్మెంట్ అయిందో పుష్పలో అదేవిధంగా వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నా. మీరు హిస్టరీని తిరిగి రాయడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. హిస్టరీ షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు దేశ స్వాతంత్రం నువ్వు పక్కకు తప్పుకుంటే నీ ప్రాణాలు కాపాడుతలే, నా ప్రాణాలు పోయినా పర్వాలే, దేశ స్వాతంత్రం కావాలని పోరాడినటువంటి షహీద్ భగత్ సింగ్ను కూడా అవమానపరుస్తున్నారు. కనుక ఇప్పట్లో మీ ఆలోచనలో మార్పు రావాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. హారతి అంటే ఏదైతే చెరువు దగ్గర, సముద్రం దగ్గర బయటికి వెళ్ళి పడవలు పోయి పటాకాలు కాలవడం ఏంది? ఇది నాకు అర్థం కాదు. దీనికి ఎవరు
నిన్నటి వరకు కేంద్ర మంత్రి చేసినాడు హోమ్ మినిస్టర్. ఆయననే ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుంది? వారికి పుష్ప సినిమా అప్పుడు అన్ని పార్టీలు కూడా ఆ చనిపోయిన తల్లికి కొడుకుకు నిలబడి వారికి న్యాయం చేయాలని కోరిండ్రు. అదేవిధంగా దీని మీద కూడా అదే ప్రకారంగా వాళ్ళ గణపతికి అజయ్కు న్యాయం చేయాలని కోరుతున్నా.